హాయ్ స్టూడెంట్స్, ఎన్ఎంఎంఎస్ లో భాగంగా మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో వర్డ్ అనాలజీ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లాస్ట్ క్లాస్ లో మనకి ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తాయి, దానికి సంబంధించినటువంటి మనం ఏ టాపిక్స్ ని బాగా నేర్చుకోవాలి అని కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అయితే మనకు గత ప్రశ్నాపత్రాల్లో ఎలాంటి మోడల్స్ ఇచ్చున్నాడు అనేది ఈ రోజు చర్చిద్దాం. 41వ ప్రశ్న చూడండి. టెంపరేచర్ ఇస్ టు డిగ్రీస్ ఈజ్ యాజ్ టు మాస్ ఇస్ టు క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ టెంపరేచర్ అనేది డిగ్రీస్లో కొలుస్తాము, యూనిట్స్ ఇచ్చాడు. మాస్ అనేది దేంట్లో కొలుస్తాము, మాస్ అనేది బరువు, వెయిట్, కాబట్టి కిలోగ్రామ్స్లో కొలుస్తాము. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాలి. 42వ ప్రశ్న చూడండి. వెస్ట్ బెంగాల్ ఇస్ టు కోల్కతా ఈజ్ యాజ్ టు ఉత్తరప్రదేశ్ ఇస్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ స్టేట్ క్యాపిటల్ ఇచ్చాడు కాబట్టి ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పాలి. 43 క్వశ్చన్ చూడండి. రేడియో ఇస్ టు లిజన్ ఈజ్ యాజ్ టు న్యూస్ పేపర్ ఇస్ టు క్వశ్చన్ మార్క్ అని అన్నాడు. రేడియో అనేది వినడానికి ఉపయోగపడుతుంది, న్యూస్ పేపర్ చదవడానికి ఉపయోగపడుతుంది, కాబట్టి సెకండ్ ఆప్షన్ రీడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. 44th క్వశ్చన్ చూడండి. టీ ఇస్ టు లీవ్స్ ఈజ్ యాజ్ టు కాఫీ ఇస్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ టీ అనేది ఆకుల చేత తయారు చేయబడుతుంది, కాఫీ అనేది గింజల చేత తయారు చేయబడుతుంది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సీడ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 45వ ప్రశ్న చూడండి. కేరళ ఇస్ టు కథాకళి ఈజ్ యాజ్ టు ఆంధ్రప్రదేశ్ ఇస్ టు క్వశ్చన్ మార్క్ అన్నాడు. కేరళ స్టేట్, అక్కడ డ్యాన్స్ ఏంటి, ఫేమస్ డ్యాన్స్ ఏంటి అని ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క డ్యాన్స్ కూచిపూడి, కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 46th క్వశ్చన్ చూడండి. రామాయణ ఇస్ టు వాల్మీకి ఈజ్ యాజ్ టు గీతాంజలి ఇస్ టు క్వశ్చన్ మార్క్. రామాయణ రాసింది వాల్మీకి, అయితే గీతాంజలి రాసింది ఎవరు? కింద 4 ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ రవీంద్రనాథ్ ఠాగూర్, కరెక్ట్ ఆన్సర్. 47th క్వశ్చన్. గవాస్కర్ ఇస్ టు క్రికెట్ ఈజ్ యాజ్ టు ధ్యాన్ చంద్ ఇస్ టు క్వశ్చన్ మార్క్. సులభంగా ఆన్సర్ చేయొచ్చు. ధ్యాన్ చంద్ అనే ఆయన హాకీలో మనకు గోల్డ్ మెడల్ తెచ్చిన వ్యక్తి, కాబట్టి హాకీ అనేది ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 48th క్వశ్చన్ చూడండి. కాంపౌండ్ ఇస్ టు కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ యాజ్ టు ఎలిమెంట్ ఇస్ టు క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది కార్బన్, ఆక్సిజన్ల యొక్క మిశ్రమం. అయితే కింది ఇచ్చిన వాటిల్లో మూలకం ఏది, ఎలిమెంట్ ఏది అని అన్నాడు. బ్రాస్, గోల్డ్, స్టీల్, బ్రాంజ్, వీటిలో ఆరం అనేది ఎలిమెంట్, గోల్డ్ అనేది ఎలిమెంట్, అందుకే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. మిగిలిన 3 మనకు మిశ్రమాలు. 49th క్వశ్చన్ చూడండి. కార్ ఇస్ టు గ్యారేజ్ ఈజ్ యాజ్ టు ఏరోప్లేన్ ఇస్ టు క్వశ్చన్ మార్క్. కార్ అనేది మనం గ్యారేజ్లో రిపేర్ చేయించుకుంటాం, అక్కడ పెడతాం. అయితే ఏరోప్లేన్ని ఎక్కడ పెడతాము అంటే హ్యాంగర్ అనేది రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ మోడల్ పేపర్లో ఇదే క్వశ్చన్ వచ్చినప్పుడు నేను చెప్పేటప్పుడు ఏరోప్లేన్ ఇస్ టు పోర్ట్ అని చెప్పినట్టున్నాను. రియల్లీ సారీ, దీన్ని సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నాను. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. 50th క్వశ్చన్ చూడండి. ఎర్త్ ఇస్ టు ప్లానెట్ ఈజ్ యాజ్ టు మూన్ ఇస్ టు క్వశ్చన్ మార్క్. ఎర్త్ అనేది ఒక గ్రహం, ప్లానెట్, అయితే మూన్, చంద్రుడు అనేది ఒక ఉపగ్రహం, కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ శాటిలైట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ టాపిక్లో సులభంగా 10 మార్కులు సంపాదించవచ్చు. ఎప్పుడంటే కొన్ని ముఖ్యమైన టాపిక్స్కి సంబంధించి మీరు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేస్తే సులభంగా 10 మార్కులు సంపాదించవచ్చు. థ్యాంక్ యూ.